హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా డాలి తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేను కూడా బాగున్నాను. ఈ టెంపుల్ సాయిబాబా టెంపుల్. ఫస్ట్లో వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠించారు. ఎక్కడంటే ఈ టెంపుల్ ఎక్కడుందంటే నందులూరు నుంచి వచ్చిన తర్వాత ఒక బ్రిడ్జ్ వస్తుంది, దాని పక్కనే ఉంది. మనం రాజంపేటకు పోయేటప్పుడు కూడా ఈ టెంపుల్ని చూడొచ్చు. హైవేలో మనం జర్నీ చేసేటప్పుడు ఈ టెంపుల్ని చూడొచ్చు. ఇక్కడ మనం చూసేది హోమగుండం. చాలామంది విభూది పెట్టుకుంటారు కదా, ఇలా హోమగుండం నుంచి వచ్చిన విభూది అది. ఈ టెంపుల్ని 2007లో అలా కట్టారంట. కొంచెం పక్కన చూస్తే ఇక్కడ క్లోజ్ చేస్తున్నారు కదా, ఇక్కడ అప్పుడు షాప్ రన్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే క్లోజ్ చేశారు. కోవిడ్ ఉండడం వల్ల ఎందుకో నాకైతే తెలియదు. ఇక్కడ చూసారా, టెంపుల్ చుట్టూ చెట్లే ఉన్నాయి. ఇవి ఎప్పటి నుంచో ఉండేవి. అప్పుడు కాస్త చిన్నగా ఉన్నాయి, ఇప్పుడైతే బాగా పెద్ద అయ్యాయి అన్నమాట. ఈ చిన్న ట్రీస్ మనము గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు రైట్ సైడ్లో ఉంటాయి. ఈ పెద్ద ట్రీస్ లెఫ్ట్ సైడ్ అనమాట. ఈ చెట్ల మధ్యలో చూస్తే సాయిబాబా పెయింటింగ్స్ కనపడతాయి. ఈ పెయింట్స్ చాలా బాగున్నాయి. ఈ ట్రీస్ పెయింటింగ్ బాగా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ చిన్న చెట్లు ఉన్నాయి కదా, వాటికి ఆపోజిట్గానే రాముడు, లక్ష్మణుడు, సీతని ప్రతిష్ఠించారు. వాటితో పాటు నెమలి, కుందేలు, జింక కూడా ఉన్నాయి చూడండి. ఇటు పక్క కూడా చెట్లే ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వస్తే దత్తాత్రేయ స్వామిని కూడా ప్రతిష్ఠించారు ఇక్కడ. గుడి చుట్టూ చూస్తే చిన్న చిన్న టెంపుల్స్ కూడా కనపడతాయి. ఈవినింగ్ అయింది, అందువల్ల ఇక్కడ లైట్ వేయడానికి వచ్చారు పూజారి గారు. ఈ గుడి చుట్టూ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు చూద్దాము. ఇటు పక్క చిన్న చెట్లు అని చెప్పాను కదా, అవి. ఇటు పక్క కాస్త పెద్దవిగా ఉండే చెట్లు. ఇందులో ఇలా దత్తాత్రేయ స్వామి గుడి చుట్టూ ఇట్లు కూడా ట్రీస్ ఉన్నాయి బాగా. మామిడి చెట్టు, జిల్లే చెట్టు, ఓకే, గుడి చుట్టూ తిరుగుతున్నాం అన్నమాట. ఇది ఇటు సైడు ట్రీస్. ముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, గుడి చుట్టూ అన్ని ట్రీసేను. ఇటు పక్క మాత్రం సాయిబాబా ప్రతిమలు, సాయిబాబా, కృష్ణుడు. ఇంకొంచెం ముందరికి వెళ్తే సాయిబాబా, ఇంకొంచెం ముందరికి వెళ్ళామనుకో సాయిబాబా. ఇవి టెంకాయ చెట్లు. ఇది రావి చెట్టు కదా. రావి చెట్టు. ఇక్కడ ముడుపులు కడతా ఉంటారు చాలా మంది, నాగల్మాను. ఇంకొంచెం పక్కన ఆవులు ఉన్నాయి, వాటిని పెంచుతున్నారు. అది కొంచెం గుడి పక్కనే ఉండేది. ఇక్కడ సపోటా చెట్లు కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఏ స్వామి, అమ్మవారు. ఇటు సైడ్ చూస్తే మనకు ఉన్న అమ్మవారు. అవునా కాదు, నాగదేవత ఏమో, కానీ నాగదేవత. ఇక్కడ ఉండేది దుర్గాదేవి. సాయిబాబా పెయింటింగ్ వేశారని చెప్పాను కదా, ఇక్కడ కూడా గుడి చుట్టూ గోడల మీద వేశారు. ఇది గుడికి ఇటుపక్క, అంటే మనకు లెఫ్ట్ సైడ్ వస్తుంది ప్రదక్షిణ చేసేటప్పుడు. అటుపక్క ఈ చెట్లు ఉన్నాయి. ఇక్కడ జామ చెట్టు కూడా ఉంది. ముందు పెద్ద ట్రీస్ చూపించాను కదా, దాని ఫ్రంటే ఇది. పైన కృష్ణుడు, రాధా. ఇది గుడి పైన కదా, గుడిలో మాత్రము ఆంజనేయ స్వామిని విగ్రహం ప్రతిష్ఠించినారు. ఇది గుడి ఫ్రంట్ అన్నమాట. ఇది గుడి సైడ్ టర్న్ అయితే గుడి వస్తుంది, చిన్న గుడి. ఆంజనేయ స్వామి టెంపుల్ పైన రాముడు, సీత, లక్ష్మణుడు
విగ్రహాలు ఉన్నాయి. ఇంకొంచెం పక్కన నవగ్రహాలు. ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నాను కదా, దాని ముందర కూడా చెట్లేను. ఇక్కడ ప్రతి చోట చెట్లు, ఇటుపక్క టెంకాయ చెట్లు. ఇంకొంచెం పక్కకు వస్తే తర్వాత శివుణ్ణి ప్రతిష్ఠించారు. ఇక్కడ శివుడి విగ్రహము తామర పువ్వులాగా పెట్టి కింద వాటర్ ఉన్నాయి. దిగడానికి వీలుగా ఏమో అన్నట్టుగా స్టెప్స్ పెట్టారు. ఇక్కడ టెంపుల్ దగ్గర నుంచి చూస్తే మనకు హైవే కనపడుతుంది. అక్కడ వెహికల్స్ ఎక్కువగా పోతూ ఉంటాయి, వాటి సౌండ్ కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇంతకుముందు వీడియోస్లో కూడా ఆ సౌండ్సే వచ్చేది. ఈ టెంపుల్కి ఫస్ట్ టైం నేను మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాను. తర్వాత మా పేరెంట్స్తో కూడా కలిసి వెళ్ళాను. పక్కన ఒక ప్లేస్ కనపడుతుంది కదా, అది టెంకాయ కొట్టడానికి. అప్పుడు ఎక్కువగా టెంకాయలు కొట్టేవాళ్ళు. గేటు కనపడుతుంది కదా, అది చిన్న గేటు. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళామనుకో అక్కడ మెయిన్ గేటు, వినాయకుడు కూడా కనపడతారు అక్కడే. ఇప్పుడు మనం సాయిబాబా టెంపుల్కి వెళ్దాం. ఇక్కడ చూసారు కింద చాలా బాగుంది. ఎండాకాలం మాత్రము బాగా మాడిపోతాయి కాళ్ళు. మేము ఒకసారి ఎండాకాలం వెళ్ళాము. ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు ఈ స్టెప్స్ మీద కార్పెట్ వేశారు. అప్పుడు ఎండాకాలం అనుకుంటా. బాబా మందిరం వన్ సైడ్ ఇది. సాయిబాబా టెంపుల్ ముందు ఇలా పెట్టారు ముఖద్వారానికి. ఇటు పక్క కృష్ణుని ప్రతిష్ఠించారు. ఇక్కడ నుంచి చూడండి, ఇటుపక్క కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఓకే, ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్దాము. టెంపుల్ లోపలికి పోతే సైడ్ రోస్ అనేవి ఉన్నాయి కదా, ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు ఇలా రోలో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎవరు లేరు కదా, అందువల్ల డైరెక్ట్గా వెళ్ళాము. అందులో ఇప్పుడు హారతి టైం అయింది. ఈ లైట్స్ రిఫ్లెక్ట్ అయ్యి బండ్ల మీద చూడండి ఎంత బాగా కనపడుతున్నాయో. బయట నుంచి ఈ ఫోటో తీశాను చూడండి ఎలా ఉందో. ఎదురుగానే మళ్ళీ కూడా ఫోటో తీశాను. ఇది సాయిబాబా మందిరం పైన. ఇది ఇప్పుడు హారతి జరుగుతుంది అనమాట, ఆ సౌండ్ వస్తుంది పైన. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 6:30 అయింది. బయటకు వెళ్తున్నాము టెంపుల్ నుంచి. ఇంకా ఈ టెంపుల్ ఎలా ఉంది ఫ్రెండ్స్? చాలా బాగుంది కదా. ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.